135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఇటీవలే దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక పూజలు అందుకుంటున్న వినాయకులను భక్తులు మెల్లమెల్లగా నిమజ్జనాలు కూడా చేసేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో విగ్రహాలను నిమజ్జనం చేస్తూనే ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే రాచకొండ పోలీసులు ఓ వినూత్న సందేశం ఇచ్చారు. వినాయకుడి విగ్రహానికి సీటు బెల్ట్ పెట్టి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ గా మారుతున్నాయి. కొందరు ప్రయాణికుల నిర్లక్ష్యం కారణంగా రోజుకు ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా సీటు బెల్ట్ పెట్టుకోకపోవటం కారణంగానే ఇప్పటికీ ఎంతో మంది మరణించారని పోలీసులు ఎన్నోసార్లు చెప్పారు. అయినా వాహనదారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో పాటు పెట్టుకుందాంలే అని నిర్లక్ష్యం చేస్తూ చేతులారా ప్రాణాలు తీసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే రాచకొండ ట్రాఫిక్ పోలీసులు వినూత్న సందేశాన్ని ఇస్తూ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. వారు ప్రతిష్ఠించిన వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు. వినాయకుడిని కారులో ఉంచి ఆ విగ్రహానికి సీటు బెల్ట్ పెట్టారు. అయితే ఈ కారును తోలుతున్న మహిళా పోలీసు ఆఫీసర్ సైతం బెల్ట్ ధరించడం ఈ ఫోటోలో మనం చూడొచ్చు. ఈ మేరకు ఇదే ఫోటోను రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ వినాయకుడు కూడా సీటు బెల్ట్ ధరించాడు. మరి మనం ఎందుకు ధరించకూడదు? మనం రోడ్డుపై వెళ్తున్న ప్రతిసారి భద్రతా సాంప్రదాయాలను ఈ రెండింటిని గౌరవిద్దాం. ఒక చిన్న చర్యే మన ప్రాణాలను కాపాడుతుంది అంటూ రాసుకొస్తూ ట్రాఫిక్ రూల్స్ ను మరోసారి గుర్తు చేశారు. ఇక ఇదే ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. వినాయకుడు కూడా సీటు బెల్ట్ ధరించాడు, మరి మనకేం రోగం అంటూ కొందరు కామెంట్స్ చేయగా, సీటు బెల్ట్ ధరించండి, భద్రతా ప్రమాణాలు పాటించండి అంటూ మరికొందరు రాసుకొచ్చారు. ఏదైతేనేం పోలీసులు చేసిన ఈ వినూత్న సందేశం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీంతోనైనా వాహనదారులు మారుతారేమో చూడాలి. మరి రాచకొండ పోలీసులు చేసిన ఈ వినూత్న సందేశంపై ఇంతకు మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.